ఇక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో సీఎం రేవంత్ రెడ్డి పైన దీనికి సంబంధించిన స్పందించడానికి మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి టీపీసీసీ మీడియా సెల్ చైర్మన్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారి స్పందన ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి పని చేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ విధంగా నీ అయ్య జాగిరా అంటూ మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిని. అలాగే నిన్ను ముక్కలు చేయడానికి కూడా మేము వెనకాడమంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఒక నిరసన కార్యక్రమంలో ఈ విధంగా డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని. మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క మాటలని అంత పెద్ద సీరియస్ గా తీసుకోవద్దండి. ఎందుకంటే పాప ఆయన గతంలో కూడా కేసీఆర్ ని హైదరాబాద్ లోకి బయటికి ఉరికిపిస్తామని చెప్పిన వ్యక్తి తర్వాత పోయి మళ్ళీ అదే కేసీఆర్ గారి కాళ్ళు మొక్కిండు. ఏదో ఆయన ఏదో మాట్లాడిందంటే దానికి ఏదో సీరియస్నెస్, వాళ్ళకి ఏదో సామర్థ్యం ఉన్నట్టు కాదు. కాకపోతే వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేటెడ్ మైండ్ సెట్ లో మాట్లాడుతారు. ఈ రోజు డీలిమిటేషన్ లో భాగంగా రేపు పొద్దున వారి యొక్క పార్టీ ఉనికి గందరగోళ పరిస్థితికి పోయింది. ఎందుకంటే అక్కడ గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాలు ఈ రోజు నగరంలో కూడా పాకేటటువంటి దానికంటే ముందు ఆయన సొంత ప్రాంతాలలో కూడా పట్టుకోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి ఈ రోజు ఆయన ఏదో ముఖ్యమంత్రి గారిని ఈ ముక్కలు చేస్తా అంటున్నాం, మీ అయ్య జాగిరా మిమ్మల్ని చేస్తామనంటే ఈ మేకపోతు గాంభీర్యాలు గతంలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి చూసిండ్రు. ఎందుకంటే ఇప్పుడు కాదు, 2010 అప్పుడు ఎన్నికల కంటే ముంగట కూడా కేసీఆర్ ని కూడా అట్లాంటి హైదరాబాద్ కానీ బయట ఉరికిచ్చి కొడతామని అన్నారు. తర్వాత ఏమైంది, పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు కదా. సో శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు వారి యొక్క పాలనలో చూపించేది ఉండే. మరి ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గత 10 సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగిందని మీ ప్రశ్ననే డీలిమిటేషన్ మీ అయ్య జాగిరా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి కేసీఆర్ వాళ్ళ అయ్య జాగిరా అని చెప్పేసేసా 10 జిల్లాలని 33 జిల్లాలు చేసిండు. ఆ రోజు ఏం చేసినావు? ఎవరినాడు ఎన్ని రోజులలో చేసిండు? నీతో చర్చించిండా? నిన్ను పిలిపించి మాట్లాడిండా? ఇవన్నీ ఏంది అనండి సొల్లు కబుర్లు చెప్పకుండా ఈరోజు ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పి జనాల ముందు వాళ్ళకు ఉంటున్నటువంటి ఫ్రస్ట్రేషన్, ఓడిపోబోతున్నాం అనేటటువంటి ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ అన్నింటినీ కూడా కక్కుతాం అనేటటువంటి దాని లెక్కనే తప్ప నిజంగా ముఖ్యమంత్రి కానీ టచ్ చేసేటటువంటి సినిమా కానీ బొమ్మ కానీ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ వాళ్ళకి కానీ అంత సినిమా లేదని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం. రామ్మోహన్ రెడ్డి గారు, ఇంకొక మాట, అది అటు సికింద్రాబాద్ జిల్లా కార్పొరేషన్ కోసం అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. మరి గత 10 సంవత్సరాల పాలనా కాలంలో వారు ఏం చేశారు ఆ రోజు, మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చా? ఎవరబ్బా జాగిర్ అని చెప్పేసి కేసీఆర్ ని కూడా అన్నాడు. సేమ్ డైలాగ్ అండి. నీ అబ్బా జాగిర్ కాదు కేసీఆర్ అని అన్నాడు. సెటిలర్లని నగరం వదిలిపెట్టి బొమ్మని అంటున్నావు, ఎంత ధైర్యం నీకు? నీ అబ్బా జాగిర్ నగరం అని అన్నాడు. సేమ్ డైలాగ్ అంటున్నావు కదా, అందుకనే కేసీఆర్ అని అన్నాడు. తర్వాత ఏమైంది, పోయిన కాలు మొక్కిండు కదా. పోయి ఆయన కాలు మొక్కిండా లేదా? సో తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఆయన ఫ్రస్ట్రేటెడ్ గా ఎట్లున్నాడు అని అంటే రేపు పొద్దున ఆయన యొక్క ఓటు బ్యాంకు ఇదంతా ఈ యొక్క విభజన తోటి కింద మీద అయితట్టున్నాం. మనకు కొంచెం ఉంటున్నటువంటి ఓటు బ్యాంక్ అటు ఇటు అయిపోయేటట్టుంది. రానున్నటువంటి భవిష్యత్తులో మన ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుంది అనేటటువంటి ఒక అసూయని కక్కుతా ఉన్నాడు. కానీ నేను మళ్ళొకసారి కూడా బిగ్ టీవీ ముఖంగా ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు అహింసా మార్గాన్ని ఎంచుకొని అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు వెనకాల నిలబడ్డారు. ఎవరో కొంతమంది బందిపోట్లు 10 సంవత్సరాలు దోసుకున్న వాళ్ళని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. ఈ మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించినంత మాత్రాన ఇదా బెరికేటోళ్ళు బెనికేటోళ్ళు వణికేటోళ్ళు ఎవ్వడు కూడా లేడు. మీరు అధికారంలో ఉంటేనే ఎక్కితోకొచ్చిన వాళ్ళము. ఇట్లాంటి భారీ డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజాస్వామ్యంలో యాక్షన్స్ తోటి చూపించిన వాళ్ళము. ప్రజల మద్దతే అన్నిటికంటే మించినటువంటిది. సో రానున్నటువంటి కాలంలో నగరంలో కూడా అదే విజయ దుదుంబి మేము మోగిస్తాం. రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన, ఆయన యొక్క ఆశయాలు, ఈరోజు నగరం అభివృద్ధి చెందాలనేటటువంటి ఆయనకు ఉంటున్నటువంటి చిత్తశుద్ధి, ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉంటున్నటువంటి ప్రాంతాలు కూడా భవిష్యత్తు కార్యాచరణతోటి ముందుకు పోతున్నటువంటి దానికి ఉదాహరణగా నిన్న వేరే రాష్ట్రాలకి ఈడికొచ్చి మన విద్యా విధానాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పట్టణాభివృద్ధి విధానాల దాకా కూడా ఇతర రాష్ట్ర నేతలు వచ్చి ఇక్కడ తెలుసుకొని పోతున్నటువంటి దానికి నేను మళ్ళొకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి లేదని చెప్తా ఉన్నా. కానీ భవిష్యత్తులో మీరు కేసీఆర్ గారిని అని మళ్ళీ తర్వాత ఆయన కాళ్ళు ఎట్లా మొక్కినరో భవిష్యత్తులో ఈ రోజు ఇట్లా మాట్లాడి రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారి కాలు మొక్కొద్దని నేను కోరుకుంటున్నాను. అంటే అది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరి మీద అయితే అవాకులు చవాకులు పేలుతున్నారో వెళ్ళి వారి పంతాన చేరడము, ఎదుటి వారిని ఈ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడడం, అంటే ఆయన మెంటాలిటీ ఏంటి అసలు? మీరేమనుకుంటున్నారు? ఒక్కటే ఇప్పుడు
ఆయన టీడీపీలకెంచి గెలవకంటే ముంగట ఒక లెక్క మాట్లాడిండు. టీడీపీలో గెలిచిన తర్వాత మినిస్టర్ పదవి ఇయ్యంగానే మాట మొత్తం మారిపోయింది. అదే టీడీపీని, అదే సొంత టీడీపీని, ఎవరైతే ఆయల టికెట్ ఇచ్చి గెలిపించినటువంటి టీడీపీని, కాంగ్రెస్ పార్టీని ఆయన ఎట్లా తిట్టిండో మనందరికి తెలుసు. తర్వాత పోయి కేసీఆర్ కాలెట్లా మొక్కిండో మనందరికి తెలుసు. సేమ్ నేను డైలాగ్ కూడా మారలేదు, సేమ్ డైలాగ్ మీ అయ్యప్ప జాగిర్ అనుకుంటున్నావు అని అన్నాడు కేసీఆర్ ని. ఆంధ్రోళ్ళని బయటికి, నగరం బయటికి ఎట్లా పంపిస్తానంటావు, మా తడాకేందో చూపిస్తాం, అవి కిక్కి అంటే బయటికి తరుముతాం అనేటటువంటి మాటలు పెద్ద పెద్దగా మాట్లాడిండు. తర్వాత తరుము పక్కకేరి తన్నుతామనే కాళ్ళవు కాదు కదా, ఆయన కేసీఆర్ గారి కాళ్ళు పోయి మొక్కిండు అనేటటువంటి నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. నేను ఇంకొక విషయం కూడా మళ్ళొకసారి ఒత్తి నొక్కి చెప్తున్నా, బెనికేటోడు, వన్కేటోడు, అదిరేటోడు, బెదిరేటోడు ఎవరు లేడు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ ఇది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. ఉప్పన లెక్క పొంగనీకి ఇది ఒక అగ్నిపర్వతం లెక్క ఆయన ఆపి పెట్టిండు కాబట్టి అందరం కూడా సామరస్యంగానే ఉన్నాం. ఈ మేకపోతు గాంభీర్యాలు బంద్ చేసుకుంటే మంచిది, అంతే తప్ప ఈరోజు ఏదో 4 మాటలు మాట్లాడేసేసి ఎదురుగుంటున్నటువంటి వాళ్ళతో సపోర్ట్లు కొట్టించుకోవాలనుకుంటే జబర్దస్త్ స్కిట్లు చేసినట్టే ఉంది మీ అందరి పరిస్థితి తప్ప అంతకు మించి వేరే లేదు. అది కేటీఆర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారి దాకా. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కాదు. అంటే ఎదుటిగా ఉన్న కార్యకర్తలను ఉత్తేజపరచడానికి తన అటెన్షన్ మొత్తం తన మీద ఉండడానికి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? అంటే ఇటువంటి నిరసన కార్యక్రమంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అసలు కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు ప్రపోజల్ ఏదైనా పెట్టి సికింద్రాబాద్ జిల్లా లేదా కార్పొరేషన్ కోసం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏదైనా ప్రపోజల్ పెట్టి వాళ్ళు ఒప్పుకున్న నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏదీ లేకుండా డైరెక్ట్ గా వారు నిరసన కార్యక్రమాలు చేయడము, దాంట్లో టార్గెటెడ్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అంటే మిగతా వాళ్ళు కూడా అటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా. ఒకటే అండి, అసలు ఫస్ట్ వాళ్ళకే శృతి లేదు. ఆయన కంటే ముంగట మాట్లాడినటువంటి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారేమో ఇదంతా బాగానే ఉంది కానీ కొంచెం ఇంకా సూత్రప్రాయంగా జరగాల్సినటువంటి అవసరం ఉందని ఆయన మాట్లాడతాడు. ఇది మీ అబ్బ జాగిరా, ఎవడబ్బ సొమ్ము అని చెప్పి మీరు అసలు డీలిమిటేషన్ చేస్తారని ఈయన మాట్లాడతాడు. మీరు అందరు కలిసి రూమ్ లో కూర్చొని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరు, హరీష్ రావు గారు అందరూ రూమ్ లో కూర్చొని ఒక సుత్తి మీదకి వచ్చి మాట్లాడరు. ఫస్ట్ బయటకు వచ్చి సుత్తి కొట్టకుండా ఒక సుత్తి మీదకి వచ్చి మాట్లాడండి, ఏకాభిప్రాయంతో మాట్లాడండి. ఇప్పుడు ముక్కలు చేయడానికి మేమోరము మీ పార్టీలని పైన మీ పార్టీ నడిపినటువంటి కుటుంబాన్ని వాళ్ళు ఎట్లా ముక్కైపోతుర్రో చూస్తూనే ఉన్నాం మనం అందరం. తెలంగాణకి చేసినటువంటి ద్రోహానికి ఆ భగవంతుడే వాళ్ళకి శిక్షిస్తుండు. ఆ భగవంతుడి యొక్క శిక్షతోటి ఈరోజు వాళ్ళు ముక్కలు అవుతారు. వీళ్ళేంది మమ్మల్ని ముక్కలు చేసేది. మమ్మల్ని ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పెట్టి మాకేం అధికారాన్ని చెప్తే వాళ్ళు చేసినటువంటి పాపాలకి ఆ యొక్క కుటుంబం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వారి యొక్క పార్టీ మన కేటీఆర్ ఖమ్మం పోతే కూడా ఆ పార్టీ మొత్తం ముక్కలు అయిపోయి హైదరాబాద్కి వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర చేరినటువంటి దాకా ఈరోజు వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉందా? భవిష్యత్తు ఉనికి లేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు పాపం ఆ ఫ్రస్ట్రేటెడ్ మైండ్ సెట్ తోటి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి ఖాళీ గోటిని కూడా టచ్ చేయలేరు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, పెద్దగా మనం మాట్లాడి కార్యకర్తలను ఉత్తేజపరుద్దామని అనుకుంటే గతంలో కేసీఆర్ గారు కూడా ఇంతకంటే పెద్ద భాషలను మాట్లాడిండు. చిట్కేస్తే తుంకలైపోతారని అన్నాడు. ఎవడేవాడు వాడో వీడో అని అన్నాడు. రెచ్చగొట్టే భాషలు ఇచ్చిండు. తర్వాత ఎంతమంది చచ్చిపోయినరు? 1600 మందిని చంపిండ్రు. తర్వాత వాళ్ళ అడ్రస్లు లేవని అన్నారు. సో ఆ అలవాటు పడ్డటువంటి ఆ పార్టీలో చేరిన తర్వాత అలవాటు పడ్డటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క మాటలు వివేకులైనటువంటి తెలంగాణ యువత నమ్మే పరిస్థితి కానీ ఇంకోటి కానీ లేదు. ఎందుకంటే ఆయన అజ్ఞానంలో మాట్లాడుతున్న ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ ఎదురుంగున్నటువంటి యువతనే రేవంత్ రెడ్డి గారికి ఒక షీల్డ్ లెక్కుంటారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వారి యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమాల కోసం ఇంటికి కరెంటుకి ఎంచి మొదలు పెట్టుకుంటే తినే సన్నబియ్యం దాకా, భవిష్యత్తు స్కిల్ డెవలప్మెంట్ కించి మొదలు పెట్టుకుంటే భవిష్యత్తు ప్రణాళికాబద్ధమైనటువంటి నగరాభివృద్ధి దాకా, ఫ్యూచర్ సిటీ దాకా, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదే కాదు, ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ అనేటటువంటిది ఒక ప్రపంచ స్థాయికి తెలంగాణని తీసుకొని పోతూ నెట్ జీరో పొల్యూటెడ్ సిటీ కిందకి ఒక ప్రణాళిక చేస్తుంటే ఈ పొల్యూషన్ అంతా వీళ్ళందరూ కలిసి పొల్యూటెడ్ మైండ్ సెట్స్ మాట్లాడితే తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని నేను నమ్ముతాను. రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తను చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్లకు తిప్పికొట్టే విధంగానే కనిపిస్తున్నాయి. అటు మేమేంటో చూపిస్తామంటున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న ఏ ఎలక్షన్స్ చూసుకున్నప్పటికీ కూడా వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఏ ధైర్యంతో మళ్ళీ అదే వ్యాఖ్యలు చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఈరోజు సాయంత్రం కల్లానే రీల్ పడుతుంది, బిఫోర్ ఆఫ్టర్ అని. ఈరోజు పడుతుంది, అది కూడా చెప్తున్నా కదా, సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంది వీడియో. నేను మీ లైవ్ లోనే చెప్తున్నా.
తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కేసీఆర్ని ఎట్లా తిట్టిండు, తర్వాత ఆయన కాళ్ళు ఎట్లా మొక్కిండు, మొక్కిన బొమ్మ పడుతుంది, తిట్టిన వీడియో పడుతుంది. ఈ రోజు కూడా డైలాగులు ఎట్లా వెళ్తున్నాడు, సేమ్ టు సేమ్ స్టోరీ. కానీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వచ్చి ముఖ్యమంత్రి గారి యొక్క కాలు మొక్కొద్దని అయితే కోరుకుంటున్నాం. మొక్కే పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాం. మొక్కొద్దని మేము ఎందుకంటే మొక్కే పరిస్థితి రావద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇట్లా జరిగిందని నేను అంటా ఉన్నా. వాళ్ళ పార్టీ పరిస్థితి బాగాలేదండి. గ్రామాలలో కూడా వాళ్ళు ఎట్లా ఓడిపోయారో మనం చూసినాం. తర్వాత జూబ్లీహిల్స్ రెఫరెండం అని చెప్పి పెద్దగా మాట్లాడిండ్రు, పొంకనాలకు పోయారు. ఇక రర్రి చూసుకుందాం, మీ పాలనకో మా యొక్క ప్రతిపక్షం యొక్క సామర్థ్యానికో తేటతెల్లం అయిపోతుంది, రిఫరెండం ఇది అని మాట్లాడిండు. ఎవడన్నా మాట మీద నిలబడేటోడు ఉండ దాంట్లో. ఒక మాట అంటే మాట మీద నిలబడేటోళ్ళు రా, లేకపోతే మాట ఇస్తే నిలబడేటువంటి చరిత్ర గిట్ట వాళ్ళకుందా? ఏం లేనటువంటి వాళ్ళు, అతి శుతి లేనటువంటి వాళ్ళు మాట్లాడితే మనకు అన్నిటికీ దానికి కూడా అంతగా అవసరం లేదని అంటున్నా. పాప అలవాటు పడ్డోడు కాబట్టి అట్లా మాట్లాడినట్టున్నాయి. ఎస్, అలాగే అంటే డీలిమిటేషన్ కి సంబంధించి లేదా సికింద్రాబాద్ జిల్లాను ముక్కలు చేసే ప్రపోజల్స్ అసలు కాంగ్రెస్ దగ్గర ఏదైనా ఉన్నాయా? ఇప్పుడు ఒకటే మేము చెప్తున్నాం, నగరము అనేటటువంటి సింపుల్ ప్రిన్సిపల్ అండి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రిన్సిపల్ ఫాలో అయ్యారో 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణని 33 ఎందుకు చేసినాం? పాలనా సౌలభ్యం కోసం చేసినామని కేసీఆర్ గారు ఏ విషయం కోసం అయితే అన్నారో సేమ్ నగరానికి సంబంధించినటువంటి కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా ఇంకా గ్రామాలు ఉండడం ఏందండి? ఇంకా గ్రామాలు ఉండడం ఏంది? మున్సిపాలిటీలు ఉండడం ఏంది? కార్పొరేషన్స్ అయినప్పుడు ఈ నగరాన్ని మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అనేటటువంటి ఒక కాంపౌండ్ వాళ్ళ లెక్క తయారైనాక దీన్ని మొత్తం ఒకటే దాని కిందకి చేసి వెనుకబడ్డటువంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. 150 డివిజన్లు కాస్త 300 డివిజన్లు చేసి పాలనా సౌలభ్యంతో పాటు అందరికీ అన్ని వసతులు కూడా అందించాలనేటటువంటి ఒక బృహత్ ప్రణాళిక నిర్మించిండు. ఆ ఆలోచన వాళ్ళ ముఖాలకు రాలే కదా గతంలో. అలాగ రాంది మాకు వచ్చింది అనేది అక్కసు అదంతా. అయితే ఈ డీలిమిటేషన్ వల్ల వాళ్ళకి పడేటటువంటి ఓట్లు కొన్ని ముక్కలు అటో ఇటో ఏదో అయిపోయి ఉంటది, మనకు అన్యాయం జరిగిపోతట్టుంది అనేటటువంటి ఒక అక్కసు తప్ప భవిష్యత్తులో గెలవలేమేమో అనేటటువంటి ఆ యొక్క ఏమంటారు భయం తప్ప అంతకుమించి వేరే కనిపిస్తలేదు నాకు అంటున్నా. అసలు సమయ సందర్భాలు లేకుండా ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కానీ ఇంకెవరైనా ఉన్నా కూడా సో వారికి మీరు ఫైనల్ గా ఎలాంటి వార్నింగ్ ఇవ్వదలుచుకున్నారు? జైళ్ళకి బయటికి వచ్చి మీసం మెలేసి నిన్ను దింపుతా అనేటటువంటి ఒక మొగతనంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు దింపి చూపించి మాటలు నిలబెట్టుకొని ముఖ్యమంత్రి అయింది రాష్ట్రానికి. కానీ హైదరాబాద్ బయటికి ఉరికిచ్చి కొడతామని చెప్పేసి ఎవరినైతే ఉరికిచ్చి కొడతామని అన్నారో పోయి వాళ్ళ కాళ్ళు మొక్కినటువంటి చరిత్ర ఇప్పుడు మాట్లాడిన ఆయనకుంది. మీకు రేవంత్ రెడ్డి గారికి పోలిక కాదు కదా అసలు. ఇక అది ఎట్లా చెప్పాలని అంటే ఈ పోలిక కూడా వద్దు, ఇంకేదో వద్దిగా నేను. ఎందుకంటే మీకు మీ మాటకి, మీ మాట విలువకి, మీ స్థాయికి, మీ శక్తికి, సామర్థ్యానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క శక్తి సామర్థ్యాలకి తెలంగాణ 4 కోట్ల ప్రజలు సాక్ష్యం. సో మీరు మీ యొక్క అక్కసుని కక్కాలనుకుంటే పోయి మీ వాష్ బేసిన్లలో కక్కురు, కానీ పోయి వచ్చి బజార్లో కక్కుతామనంటే జనాలు మొత్తం అందులోనే మిమ్మల్ని చుట్టేసేసి అదే ముసులు పడేస్తారు. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు, మీ స్పందన మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తున్నారు కదా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యాఖ్యను కూడా మనం చూసుకున్నట్లయితే నీ అయ్య జాగిరా అంటూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే నిన్ను కూడా సికింద్రాబాద్ ను ఒకవేళ ముక్కలు చేయాల్సిన పరిస్థితి వస్తే నిన్ను కూడా మేము ముక్కలు చేయడానికి వెనకాడం అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్న సందర్భాలను దానికి సంబంధించి అటు సామ రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన స్పందన తెలియజేశారు. ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారో గతంలో కూడా మాజీ సీఎం గా పనిచేసినటువంటి కేసీఆర్ పైన కూడా అదే విధమైన వ్యాఖ్యలు చేసి మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ల పైన పడ్డ చరిత్ర తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఉంది. ఇప్పుడు అదే విధమైన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. సో అవి మేము కన్సిడర్ కూడా చెయ్యము, ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది అంటూ కూడా అదే విధంగా ఆయన ఒక వార్నింగ్ కూడా ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి అవాకులు చవాకులు పేలితే కరెక్ట్ గా ఉండదు అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా నెలకొంటున్నాయి. సరే, రాజకీయాలు రెగ్యులర్గా ఉండేవే. రాజకీయాలలో రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి. కానీ మన యొక్క మనోభావాలతో ఆడుకుంటే, లేకపోతే ఇక్కడ ఉన్న అస్తిత్వంతో చెలగాటం ఆడితే ఊరుకుందామా? మరి ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మనం ఏందో చూపించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? అందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనమందరము చిన్నప్పటి నుంచి
అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీ అయ్య జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. ఈ ప్రజల హక్కుని నేను కాలరాస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా. ఒకప్పుడు హైదరాబాద్ జంట నగరాలు ట్విన్ సిటీస్ అంటే హుస్సేన్ సాగర్ అటువైపు హైదరాబాద్, హుస్సేన్ సాగర్ ఇటువైపు సికింద్రాబాద్. సరే.